ఎంతవరకు హదీసులు అనేది మనం తీసుకోవాలి, దాని తర్వాత హదీసులు ఎందుకు తీసుకోకూడదు, దాని యొక్క కారణం ఏంటనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అబ్దుల్లా ఇబ్న్ ఉమర్ రజియల్లాహు తాలా అన్హు వారి కథనం. ఒకరోజు నా తండ్రి ఉమర్ బిన్ ఖత్తాబ్ రజియల్లాహు తాలా అన్హు వారు అల్ జవియా ప్రాంతంలో మా కోసం ఒక ఖుత్బా ఇచ్చారు. ఓ ప్రజలారా, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మా మధ్య నిలబడి ప్రసంగించినట్లుగా నేను కూడా మీ మధ్య నిలబడ్డాను. మరియు వారు మాకు ఈ విధంగా హితోపదేశం చేశారు: నా సహచరులు అంటే సహాబాలను, వారి తర్వాత వచ్చే తరాన్ని అంటే తాబెయిన్లను, మరియు వారి తర్వాత వచ్చే తరాన్ని అంటే తాబెయిన్లను అనుసరించాలని నేను మీకు ఆదేశిస్తున్నాను. మరియు ఆ తర్వాత రాబోయే తరాల్లో అబద్ధం ప్రచారం ఉంటుంది. అంటే తాబెయిన్ వరకు మీరు హదీస్ని విశ్వసించండి. ఆ తర్వాత ఏం చెప్పినా అందులో అబద్ధ ప్రచారం ఉంటుందని ఆయన చెప్పారంట ఖుత్బాలో. ఒక మనిషి నుండి ప్రమాణం అడగకముందే అతడు ప్రమాణం చేసేస్తాడు, అతనితో సాక్ష్యం అడగకముందే అతను సాక్ష్యం ఇచ్చేస్తాడు. అంత ఈజీగా అబద్ధం చెప్పేస్తారనమాట. గుర్తుంచుకోండి, ఒక పురుషుడు ఒక స్త్రీ ఏకాంతంగా ఉన్నప్పుడు వారితో మూడోవాడు శైతాన్ ఉంటాడు. జమాతులతో కట్టుబడి ఉండండి. విభజన పట్ల జాగ్రత్త వహించండి, ఎందుకంటే ఒంటరిగా ఉన్న వాడితో శైతాన్ దగ్గరే ఉంటాడు మరియు ఇద్దరు ఉన్న చోట అతడు దూరంగా ఉంటాడు. ఎవరైతే స్వర్గంలో మధ్యస్థానం కావాలని కోరుకుంటున్నారో వారు జమాతులతో కట్టుబడి ఉండాలి. ఎవరికైతే తన సత్కార్యాలు ఆనందపరుస్తున్నాయో మరియు అతని దుష్కార్యాలు అతన్ని దుఃఖిస్తున్నాయో అతడే వాస్తవంలో ఒక విశ్వాసి. రిఫరెన్స్ సునన్ తిర్మజీ 2165, సునన్ ఇబ్నె మాజా 2363. షేక్ అల్బానీ సహీ ఖరారు చేశారు. ఈ హదీస్ బట్టి మనం చూసినట్లయితే మనం ఎంతవరకు హదీస్ తీసుకోవచ్చు, తాబెయిన్ వరకు మనం హదీస్ని నిజమని నమ్మొచ్చు. దాని తర్వాత వచ్చినవన్నీ అబద్ధ ప్రచారాలు అయ్యే ఉంటాయని ఆయన చెప్తున్నారు. అంతేకాకుండా ఒక స్త్రీ ఒక పురుషుడు ఏకాంతంగా ఉన్నప్పుడు శైతాన్ వారి మధ్యలో ఉంటుంది. వాళ్ళు ఎలాంటి తప్పుకైనా గురైపోతారు, ఎలాంటి తప్పు చేయడానికైనా లోనైపోతారు. కాబట్టి ఒక స్త్రీని ఒక పురుషుడిని ఏకాంతంగా ఉంచకూడదు. మనం కూడా ఏకాంతంగా ఉండకూడదు, ఒక వ్యక్తి కూడా ఏకాంతంగా ఉండకూడదు. అలాంటి వ్యక్తితో కూడా శైతాన్ ఉంటాడని ఈ హదీస్ ద్వారా మనకు తెలుస్తుంది. అయితే ఎక్కువగా జమాతులతో ఉండండి, ఎక్కువగా పుణ్యకార్యాలు చేసే వాళ్ళతో కలిసి ఉండడం వల్ల మనకే మంచిది. మరొక విషయం ఏంటంటే, ఏ వ్యక్తికైతే మనం చేస్తుంది వాడికి మంచి అనిపిస్తుందో, ఏ తప్పు చేసినప్పుడు అతను ఇది తప్పు కదా అని దుఃఖిస్తాడో అలాంటి వ్యక్తే నిజమైన విశ్వాసి అని ఈ హదీసుల ద్వారా మనకి తెలియజేశారు. మరి ఇదంతా విన్నాక ఏమర్థమైందో కామెంట్ రూపంలో తెలియజేస్తారని కోరుకుంటున్నాను. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనకి సహీ హదీస్ మీద నడిచే భాగ్యాన్ని ప్రసాదించుగాక. మరిన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు.